అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. అన్ని విషయాల్లో ఆశీర్వదించబడిన వాడుగా ఉన్నాడు. ఆశీర్వాదము ఎలా పొందుకోవాలో అబ్రహాము జీవితంలో కొన్ని మాటలు మనము నేర్చుకుంటూ వస్తున్నాం. వస్తూ వస్తూ మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే 17వ అధ్యాయం దగ్గరికి వచ్చాం. అది కొంచెం ఇంకా దూరంగా పెడతాం, దగ్గర పెడతాం వలన సరే. 17వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకున్నాం పోయినసారి. చదవండి మళ్ళా. అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు ఉందుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ మనము పోయిన వారం నేర్చుకున్నాం ప్రత్యక్షమయ్యే దేవుడు. ఎవరికి ప్రత్యక్షమవుతాడు? దేవునికి దగ్గరగా ఉన్న వారికి దేవుడు ప్రత్యక్షమవుతాడు. భక్తిలో ఎదిగిన వారికి దేవుడు ప్రత్యక్షమవుతాడు. దేవునికి సమీపంగా ఉన్న వారికి దేవుడు ప్రత్యక్షమవుతాడు అని ఆయన ఎవరంటే ఏ దేవుడు అంట? సర్వశక్తి గల దేవుడు అని కూడా మనము నేర్చుకున్నాం. ఇప్పుడు తర్వాతగా నిందారహితుడిగా దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? మనం ఏ నింద లేకుండా మనము దేవుని సన్నిధిలో ఉండాలి అనే మాటను మనం నేర్చుకున్నాం. ఇప్పుడు నాకును నీకును మధ్య నిబంధనను నియమించుదును. నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించుదునని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు చక్కగా అందరూ కూడా నా వైపు చూడండి. నిబంధన దేనికి? నిబంధన చెప్పండి. నిబంధన దేనికి? అత్యధికముగా ఆశీర్వదించడానికి నిబంధన. దేనికండి? చూడండి, అత్యధికంగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. ఒక నిబంధన దేవుడు ఎందుకు చేస్తూ ఉన్నాడంటే అత్యధికమైన అభివృద్ధికి, మనం అత్యధికముగా దీవించబడడానికి దేవుడు ఒక నిబంధనను అక్కడ అబ్రహాముకి చెప్తూ ఉన్నాడు. ఆ నిబంధన ద్వారాగా అబ్రహామును దీవించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అంటే ఏదైనా ఒక అభివృద్ధి, ఏదైనా ఒక దీవెన, ఒక అత్యధికమైన ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే దేవుడు ఏం పెడుతున్నాడంటే ఒక నిబంధన పెడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, పాత నిబంధన, ఈ రెండు కూడా ఏంటి? రెండు నిబంధనలు. అంటే నిబంధన అనేది ఇక్కడ రాయబడి ఉంది. అయితే ఇక్కడ నాకును నీకును మధ్య ఏమని రాయబడింది? మొదట నాకును నీకును మధ్యలో నిబంధన ఉండాలి. చూడండి, దేవునికి మనకి మధ్య ఏముండాలంట? మనము దీవించబడడానికి ఒక అద్భుతమైన సూచన, లేదా మనం దీవించబడడానికి ఒక అద్భుతమైన కార్యము ఏమిటి అంటే గనక నిబంధన. చెప్పండి, ఏంటది? నిబంధన. నాకును నీకును మధ్య ఒక నిబంధనను నేను స్థిరపరిచి నిన్ను అత్యధికంగా నిన్ను దీవించేదను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ప్రభు మాట్లాడుతున్న మాట దేవునికి నీకును మధ్య ఏమున్నది? యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1వ వచనాన్ని చదివితే, ఆ మైక్లో చదవండి. కొరచ కాలేదు, ఏమొస్తున్నాయంట మధ్యలో? దేవుడు తన కార్యము చేయనివ్వకుండా అందరూ చూడాలమ్మ. ఇంకా నా వైపు చూడండి, అందరూ కూడా తల్లపైకి ఎత్తి. దేవుడు మీ జీవితాల్లో, మీ కుటుంబంలో కార్యాలు చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అయితే దేవునికి నీకు మధ్య నీ దోషములట్టుగా వస్తున్నాయి.
నీ పాపములు అడ్డుగా వస్తున్నాయి, నీ క్రియలు అడ్డుగా వస్తున్నాయి. ఏముండాలి దీవించబడడానికంటే? దేవుడు చెప్తున్నాడు నిబంధన ఉండాలి. కానీ ఏమున్నాయంటే, ఎందుకు దీవించబడడానికి కారణం అంటే ఏముంటున్నాయంట? దోషములు ఉంటున్నాయంట. ఇప్పుడు దేవునికి నీకు నువ్వు మధ్య ఉండవలసింది ఏంటది? నిబంధన. కానీ ఏముంటున్నాయని చెప్తున్నాడు? దోషములు ఉంటున్నాయి. ఈరోజు ప్రియ దేవుని ప్రజలారా, ఈ వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, ఒకవేళ నీ కుటుంబానికి దేవుడు ఆశీర్వాదం రాకపోతే, ఒకవేళ నీకును దేవునికి మధ్య నీ దోషములు అడ్డుగా ఉన్నవేమో, నీ క్రియలు అడ్డుపడతా ఉన్నాయేమో, నీ పాపములు అడ్డుపడతా ఉన్నాయేమో, ఒకసారి ఈ వాక్యపు వెలుగులో నిన్ను నువ్వు పరిశీలించుకో. ఎప్పుడైనా సరే ఒకరిని మనము విమర్శించడం కాదు, ఎప్పుడు నిజమైన భక్తుపరులు తన్ను తాను పరీక్షించుకుంటారు. తన్ను తాను విమర్శించుకో, నిన్ను నువ్వు విమర్శించుకో, నిన్ను నువ్వు పరీక్షించుకో. దేవుని ఎదుట నువ్వెలా ఉన్నావు? దేవునికి నీకు మధ్య ఏమున్నది? అక్కడ దోషములను రాయబడి ఉంది. కొంతమందికి దేవునికి వారికి మధ్య కొంతమంది మనుషులు ఉంటూ ఉన్నారు, లేదా వారికి దేవునికి మధ్య కొన్ని, లేదా ఈ మధ్య ఏమవుతుందంటే సెల్ ఫోన్ వస్తుంది ఎక్కువగా. ఏమొస్తుందండి? నిజంగా చెప్పనా, పొద్దున లెగిస్తే దీంతో మొదలయ్యి రాత్రి పడుకునేదాకా దీంతోనే ముగింపు. కాదని ఎవరైనా చెప్పగలరా? ఏమండి? కాదని. గంట సేపు ప్రార్థన చేయాలంటే 100 సార్లు టైం చూస్తాం, కానీ ఫోన్ గంట సేపు ఉట్టే అయిపోద్ది సమయం చూస్తే. అవునా కాదా? మనుషులతో మాట్లాడడం మానేసి జనాలు ఫోన్లతోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్న కాలం అయిపోయింది. మనకు పిల్లలు అన్నం తినాలన్నా ఫోన్లు కావాల్సి వస్తుంది, వాళ్ళు సైలెంట్గా ఉండాలన్నా వాళ్ళకి ఫోన్ కావాల్సి వస్తుంది. మనకంటే ఫోన్ ఎక్కువ పిల్లలకే ఉపయోగపడుతుందేమో అనుకుంటున్నాను నేనైతే. ఫోను ఉపయోగించుకునే విధానంలో ఉపయోగించుకుంటే అది మంచిది, కానీ చాలామంది ఫోనుని ఎలా ఉపయోగిస్తున్నారంటే చాలా ఇంకా వాళ్ళ ఆలోచనకే నేను వదిలేస్తున్నాను, చాలా రకాలుగా దానిని ఉపయోగించుకుంటూ ఉన్నారు. కానీ చక్కగా దేవుని వాక్యాన్ని చదువుకోవచ్చు, దేవుని యొక్క వాక్యాన్ని ఇందులో వినొచ్చు, చదువుకోవచ్చు. చక్కగా బైబిల్ సంబంధమైన విషయాలు ఇందులో కూడా చాలా ఉంటాయి. హల్లెలూయా. అర్థమైందా? ఒక వస్తువుని ఉపయోగించుకునే విధానాన్ని బట్టి ఉంటుంది అది మంచిగా చెడుగా అనేది. అవునా కాదా? అందరూ నమ్మేవారు దేవుని స్తోత్రం చెప్పండి. చాకుని కూరగాయలు కోయచ్చు, మనుషులు కూడా చంపచ్చు. ఏం చేయొచ్చు? చాకుతో ఏం చేయొచ్చండి? కూరగాయలు కోయచ్చు. అలాగే అంటే అది వాడకాన్ని బట్టి, ఎవరు దాన్ని ఎలా వాడుతున్నారో దాన్ని బట్టే ఉంటుంది దాని వినియోగం అనేది. దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నీకును దేవునికి మధ్య ఏమున్నాయి? ఈరోజు ఆలోచన చేయండి, మీకు దేవునికి మధ్య ఏమున్నాయి? అవునా? ఇప్పుడు జక్కయ్య దేవుని దగ్గర కలుసుకోవాలని బయలుదేరాడు, కానీ జక్కయ్యకి దేవునికి మధ్య ఎవరున్నారు? ప్రజలు ఎవరన్నా ఎలా ఉన్నారంటే అడ్డంగా ఆటంకంగా కనబడుతున్నారు. అవునా? అంటే దేవుణ్ణి చేరుకోలేకుండా దేవునికి జక్కయ్యకి మధ్యలో ప్రజలు ఉన్నారు. అవునా? ఇక్కడ ఇశ్రాయేలుకి దేవునికి మధ్య ఏమున్నాయి అంటే దోషములు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, మీకు దేవునికి మధ్య ఏమున్నాయి? మీకు దేవునికి మధ్య ఏమున్నాయి? కానీ ఈ మధ్యాహ్న కాలంలో ప్రభు అంటాడు, నీకును నాకును మధ్య నా నిబంధనలు నేను ఉంచి నిన్ను అత్యధికంగా నడిపిస్తాను. నమ్మేవారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నీకును దేవునికి మధ్య దోషములు ఉండకూడదు, నీకును దేవునికి మధ్య మనుషులు ఉండకూడదు, నీకును దేవునికి మధ్య వస్తువులు ఉండకూడదు, నీకును దేవునికి మధ్య దేవుని నిబంధన ఉండాలి. హల్లెలూయా. ఏముండాలండి? నిబంధన ఉండాలి. నిబంధన ఉంటే ఏమవుతుంది? దేవుడు అత్యధికమైన అభివృద్ధిలోకి నడిపిస్తాడంట. చూడండి, ఏమిటా అత్యధికమైన అభివృద్ధి అబ్రహాము కంటే? అప్పుడు దాకా ఒక్క బిడ్డ లేని అబ్రహాము అనేక మంది జనములుగా మార్చాడు దేవుడు. హల్లెలూయా. అప్పుడు దాకా అబ్రహాం పేరు అబ్రహామే. ఆ తర్వాత దేవుడు ఎలా మార్చాడంట? అబ్రహాముగా మార్చి అనేక జనములకు తండ్రిగా చేసి, నీలోంచి నేను రాజులు వస్తారు, నీలోంచి వీరులు వస్తారు అని చెప్పేసి
బాగా అబ్రహాముని సంతానమును దేవుడు బహుగా దీవించినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. చూడండి 5వ వచనం చూస్తుంది. ఇక మీదట ఏమవుతుందంటండి, అబ్రాహాం అంటే మామూలుగా పేరు, అబ్రాహాం అంటే అనేకమైన జనులకు తండ్రి. చూడండి, నిబంధనను ఏం చేస్తాడంట, నిత్య నిబంధనగా స్థిరపరుస్తాడు. కూర్చోండి. నిబంధనను ఏం చేస్తాడంట, అది నిత్యమైనట్టుగా నిబంధనగా నేను స్థిరపరుస్తాను అంటాడు. చూడండి, అత్యధికమైన ఆశీర్వాదం ఎలా ఇస్తున్నాడు అబ్రహాం మనకు అక్కడ అర్థమవుతుంది. అవునా కదా చెప్పండి. అయితే ఇక్కడ మనము నేర్చుకునే మాట, నిబంధన అంటే ఏంటి? నిబంధనకి 2 మాటలు మనం చెప్పుకోవచ్చు. నిబంధనలు అంటే షరతులు అనే మాట కూడా ఒకటి అర్థం వస్తుంది. రెండవది నిబంధన అంటే గుర్తు. ఏంటంట, 11వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు ఆ నిబంధనకి, ఆ నిబంధనే ఒక గుర్తుగా ఇక్కడ మనం నిబంధనకి దాని అర్థం ఏంటంటే ఒక గుర్తు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. అవుతుందా? మీరు మీ గోప్యంగా చర్మం అంటే రహస్యమందున్న ఒక అవయవం యొక్క చర్మము సున్నతి పొందవలెను. అది నీకును నాకును మధ్య. ఇప్పుడు అలాగొక గుర్తు అనేది మీకుంటే అదే నిబంధనకి సూచన. అలా మీరు చేస్తే మీరేమవుతారంటే నాకు బిడ్డలుగా మార్చబడతారు. చూడండి, ఇక్కడ చాలా స్పష్టంగా అది లేకపోతే అంట, అది ఉంటే చూడండి 13వ వచనం చూస్తే అంటే ఇప్పుడు ఏమిటి అంటే గనక దేవుడు పెట్టే నిబంధన అక్కడ చాలా చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు ఆశీర్వదించడానికి లేదా అభివృద్ధి పొందడానికి ఒక నిబంధన పెట్టాడు. ఆ నిబంధన ఏంటంటే గోప్యాంగ చర్మానికి సున్నతి చేయాలి మగవారికి. అలా చేస్తే అది నా నిబంధన. ఆ నిబంధనకి సూచనగా ఒక గుర్తు ఉండాలి. అదే అక్కడ ఒక నిబంధన. ఇప్పుడు ఎవరైతే ఆ నిబంధన చేసుకుంటారో వాళ్ళు నా బిడ్డలు, వాళ్ళని నేను ఆశీర్వదిస్తాను. ఒకవేళ అది కనుక ఎవరైతే చేసుకోకపోతే, నేను చెప్పిన ఆ నిబంధన సూచన చేసుకోకపోతే, ఆ గుర్తు అనేది వేసుకోకపోతే తానా జనుల నుంచి వారిని నేను కొట్టివేస్తాను అని దేవుడు ఖండితంగా చెప్పాడు ఇక్కడ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఒక గుర్తు అనేది కావాలి. నిబంధనకి సూచనగా ఏముందంటే ఒక గుర్తు ఉంది. ఏముంది? షరతులు కూడా. అంటే చూడండి, మనం జనరల్గా మాట్లాడుకుంటాం, బయట కొన్ని ఆఫర్లు పెడతారు. ఎవరు? కొన్ని షాపుల వాళ్ళు. టీవీ 1 రూపాయికి టీవీ ఇస్తాను, 10 రూపాయలకి టీవీ ఇస్తాను, 1000 రూపాయలకి బైక్ ఇస్తాను అంటారు. కానీ కింద ఏమని ఉంటాయి అంటే, దాని తెలుగులో చెప్పండి, షరతులు వర్తించును. ఏముంటాయంట? షరతులు వర్తిస్తాయి, నిబంధనలు వర్తించును. అర్థమైందా? అదొక అర్థము, ఇదొక అర్థం. ఇక్కడ మనం నేర్చుకునే అర్థం ఏంటంటే గుర్తు. చెప్పండి, ఒక గుర్తు. ఏంటి ఆ నిబంధన అంటే దేవుడు చెప్పాడు, ఒక గుర్తు మీరు వేసుకోవాలయ్యా మీ శరీరం మీద. ఆ గుర్తు ఉంటే మీరు నా బిడ్డలు, మిమ్మల్ని నేను దీవిస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమైందా క్లారిటీగా? దేవుడు ఒక గుర్తు అనేది మనకి ఖచ్చితంగా ఉండాలి అంటున్నాడు. ఒక నిబంధన, అది దేవునికి మనకి మధ్య ఒక నిబంధన. ఇదే నిబంధన కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆ గుర్తు శరీరం మీద కాదు. ఎక్కడ రాయబడిందంట చూద్దాం. రోమాపత్రిక 2వ అధ్యాయం 29.
అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరిగినదే గాని అక్షరము వలన కలిగేది కాదు. అట్టి దానికి మెప్పు మనుషుల వలన కలగదు, దేవుని వలనే కలుగును. చూడండి, మరలా చదవండి. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు మరియు సున్నతి హృదయ సంబంధమైనది ఆత్మయందు జరిగినదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అక్షరము వలన కలుగునది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుల వలన కలగదు, దేవుని వలననే కలుగును. ఎలాంటి వారికి? హృదయం మందు సున్నతి జరిగిన వారు. ఇక్కడ నా వైపు చూడండి, పౌలు కొత్త నిబంధనకు వచ్చేసరికి సున్నతి గురించి ఏం చెప్తున్నాడంటే అది అక్షర సంబంధమైన సున్నతి కాదు. అర్థమైందా? చూడాలమ్మా అందరూ నా వైపు చూడండి, ఇంకా తలపైకి వెళ్ళి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు దేవుడు ఒక గుర్తు, ఒక నిబంధనని గుర్తు వేసి మనల్ని దీవించాలని దేవుడు చెప్తున్నాడు. పాత నిబంధనకు వచ్చేసరికి అది ఒక శరీరం మీద, ఒక అవయవం మీద, రహస్యమందు ఉన్న ఒక అవయవం మీద సున్నతి చేయాలి, ఒక గుర్తు వేయాలి. దాని ద్వారా మీరు నా బిడ్డలు, దానిని బట్టి ఆ గుర్తుని బట్టి మిమ్మల్ని దీవిస్తానని దేవుడు చెప్పాడు పాత నిబంధనలో. అదే కొత్త నిబంధనకు వచ్చేసరికి అది ఎలా మార్చబడిందంటే హృదయం మందున్న సున్నతి జరగాలి అన్నాడు. శరీరం మీద కాదు, హృదయం మందు జరిగిన సున్నతి నిజమైన సున్నతి. అంటే ఇప్పుడు హృదయం మందు సున్నతి ఎలా జరుగుతుంది? సున్నతి జరిగినప్పుడు ఏమొస్తుంది అంటే రక్తం కారుతుంది. ఏం కారుతుంది? రక్తం కారుతుంది. శరీరానికి ఒక అవయవానికి చేసే ఒక ప్రక్రియ అది. అయితే హృదయం మందు సున్నతి జరగాలి. ఆ సున్నతే నిజమైనది, అదే నిజమైన ఒక గుర్తు అని చెప్పేసి ఇక్కడ పౌలు మనకి నేర్పిస్తున్నాడు. ఇప్పుడు హృదయం మందు సున్నతి అంటే వాక్యము. ఇప్పుడు సున్నతి ఎలా చేస్తారంటే కత్తితో చేస్తారు. చెప్పండి, ఏం చేస్తారు? కత్తితో చేస్తారు. కత్తితో అవయవాన్ని దాన్ని చేసినప్పుడు రక్తం వస్తుంది, అవునా? ఇప్పుడు ఇది వాక్యానుసారంగా, అంటే ఇప్పుడు వాక్యమే ఖడ్గమై ఉంది. వాక్యము, ఈ వాక్యం అనే ఖడ్గము మన హృదయాలను గుచ్చినప్పుడు, మన హృదయానికి తగిలినప్పుడు మన హృదయము గుచ్చుకొని ఆ వాక్యం అనే ఖడ్గము, ఆ కారే రక్తము కాదు, ఆ కన్నీరే నిజమైన సున్నతి. దేవుడికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అది నిజమైన సున్నతి. ఇప్పుడు అంటే అక్షరార్థమైన సున్నతి ఇప్పుడు లేదు. అది ఎవరు అంబిస్తున్నారు ఇంకా అంటే ముస్లిం సహోదరులు ఇప్పుడు కూడా పాత నిబంధన పద్ధతిని వారు అవలంబిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు మనకి దేవునికి మధ్యలో గుర్తు ఏంటంటే నీ హృదయం మీద ఒక సున్నతి జరగాలి. హల్లెలూయా. అది వాక్యము అనే ఖడ్గము నీ హృదయానికి గుచ్చాలి. గుచ్చినప్పుడు నీకు పశ్చాత్తాపం అనే కన్నీళ్లు రావాలి. అప్పుడు అది ఒక నిబంధనగా నిలబడుతుంది. హల్లెలూయా. అదే దేవుడు చూస్తాడు. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో కూడా జరిగినది అదే. మొట్టమొదటిగా జరిగినది చూపిస్తాను చూడండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూస్తే కనుక 2వ అధ్యాయం 37వ వచనాన్ని చదవండి. ఏ మాటలు? పేతురు చెప్పిన ఆ వాక్యపు మాటలు, దేవుని మాటలు విని ఏం జరిగిందంట? నొచ్చుకొని అనే మాటకి ఫుట్ నోట్లు ఏమన్నది? గుచ్చుకొని. ఏముంది? పడవబడి. ఏం పడవబడిందంట? వాక్యము. ఏం చెప్పాడు పేతురు? దేవుని మాటలనే వాక్యాన్ని బోధించినప్పుడు ఆ వాక్య ఖడ్గము వారి హృదయాన్ని పడవబడి మీరు మారు మనసు పొంది దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? నా వైపు చూడండి. అర్థమైందా? ఇంకెవరికైనా అర్థం కావాలా? అర్థం కాలేదన్న వాళ్ళు మరలా ఒకసారి నాకు చేయొచ్చు. దేవుని స్తోత్రం చెప్పండి. అర్థం కాలేదని 2-3 అన్నారు. ఇప్పుడు దేవుడు ఒక నిబంధన మనకు పెట్టాడు. పాత నిబంధనలో అబ్రహాముతో మనం చదివిన వేద భాగంలో ఒక నిబంధన గుర్తుగా పెట్టాడు. ఆ నిబంధన శరీరంలో గోప్యాంగ చర్మము, గోప్యాంగము. గోప్యాంగం అంటే రహస్యం, గోప్యం అంటే రహస్యం.
రహస్యమందున్న ఒక అవయవానికి చేయబడిన ఒక ప్రక్రియ. దానిని ఏం చేస్తారంటే కత్తితో చేస్తారు, కత్తితో చేస్తారు. దానికి ఏమొస్తుంది? రక్తం వస్తుంది. అది సున్నతి. అది ఒక గుర్తుగా ఆశీర్వదించబడడానికి, దేవుని బిడ్డలు అనడానికి ఒక గుర్తుగా దేవుడు అబ్రహాంతో చేసిన ఒక నిబంధన. పౌలు అదే నిబంధనని అది అక్షరార్థమైనది కాదు, అది హృదయమందు జరగాలి అని చెప్పేసి పౌలు కొత్త నిబంధనలో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక శరీరానికి చేసిన దాని వలన హృదయము మారదు. అర్థమైందా? ఇప్పుడు ఒక శరీరానికి చేసిన వలన ఎటువంటి మార్పు కలగదు. అదే నీ హృదయంలో జరిగితే నీలో ఒక మార్పు వస్తుంది. హల్లెలూయా. శరీరానికి చేసిన దాని వలన మనిషి మారడు, మనిషి యొక్క స్వభావము మారదు. కానీ హృదయానికి జరిగిన సున్నతి వలన మనుషులు మారతారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దొంగతనాలు చేసేవారు మారారు, నరహత్యలు చేసేవారు మారారు, వ్యభిచారాలు మారారు. ఏమండి? కఠినమైన కరుడు కట్టిన తీవ్రతలు కూడా మారగలిగారంటే అది ఎలా జరిగిందంటే హృదయం మందు జరిగిన సున్నతి. హల్లెలూయా. ఇప్పుడు హృదయం మందు సున్నతి ఎలా జరుగుతుంది? సున్నతి జరగాలంటే కత్తితో ఏం చేయాలి? పొడవాలి. పొడిస్తే ఏమొస్తుంది? రక్తం వస్తుంది. అది ఒక అవయవానికి జరిగింది. ఇది మన హృదయానికి జరుగుతుంది. మన హృదయంలో దేవుని వాక్యము చేత పొడవబడినప్పుడు నీ హృదయానికి గుచ్చుకొని నీ హృదయంలో వచ్చి కన్నీరు వచ్చి పశ్చాత్తాపం వచ్చి నువ్వు మారు మనసు పొందితే అదే అక్షరమైనది కాదు, అది హృదయ సంబంధమైన సున్నతి. అర్థమైనప్పుడు అర్థం కాలేదా? ఇంకెవరికైనా డౌట్ ఉందా ఈ విషయంలో? ఇప్పుడు మనం ఎందుకు సున్నతి, అక్షరార్థమైన సున్నతి మనకు లేదు అంటే మనకి హృదయం ముందు జరుగుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఎలా జరుగుతుందంటే వాక్యం అనే ఖడ్గము ద్వారాగా పొడవబడి గుచ్చుకొని అని రాయబడి ఉంది. అక్కడ వాళ్ళకి గుచ్చుకొని 3000 మంది రక్షింపబడ్డారు. ఎంతమంది? 3000 మంది ఒకసారి. అందుకే మళ్ళీ పౌలు చెప్తున్న మాట మళ్ళీ చదవండి ఒకసారి. రోమా పత్రికలో 2వ అధ్యాయము. ఇప్పుడు మనం వారు ఈ మాట విని 29 మూల పురుషులకు దావీదు గురించి మీతో నేను ధారాళంగా మాట్లాడుచున్నాను. 27 చదవండి. 27 చదవండి. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. 27 నుంచి చదవండి. మరి స్వభావాన్ని బట్టి 27 నుంచి ఇందాక మనం చదివిన మాట అది. మరియు స్వభావాన్ని బట్టి సున్నతి లేని వాడు ధర్మశాస్త్రము నెరవేర్చిన ఎడల అక్షరమును సున్నతియు గలవాడై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్చడా బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు. ఇప్పుడు ఈ సున్నతి కాదు అని చెప్తున్నాడు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. అంతరంగమందున్న అంతరంగం అంటే ఏంటి? మన స్వభావానికి జరగాలి సున్నతి. దేనికి జరగాలండి? అంతరంగమన్న మన హృదయం స్వభావానికి ఏం జరగాలి? సున్నతి జరగాలి. మరియు సున్నతి హృదయ సంబంధమైనది, ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలిగినది కాదు. ఇప్పుడు అక్షరము వలన జరిగినది, ఆత్మీయంగా జరిగినది అని 2 మాటలు ఉన్నాయి. అక్షరం వలన జరిగిందంటే బాహ్యపరంగా జరిగిన సున్నతి. అర్థమైందా? అంతరంగమందున జరిగిందంటే మన హృదయానికి జరిగిన సున్నతి. అందుకనే అంటున్నాడు కదా తర్వాత, కలగదు కానీ దేవుని వలనే కలుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? అక్షరార్థమైన సున్నతి, అలాగే అంతరంగముందున్న సున్నతి, 2 సున్నతులు ఉన్నాయి. పాత నిబంధనలో అబ్రహాముకి మనకు చెప్పిన ఇది, అది కొత్త నిబంధనకు వచ్చేసరికి అక్షరార్థమైనది ఆత్మ స్వభావాన్ని లేదా అంతరంగమున్న హృదయానికి జరిగే సున్నతిగా మారింది. హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు ఇలా మార్చబడింది అనే ప్రశ్న చాలా మందికి రావచ్చు. నా వైపు చూడండి శ్రద్ధగా. ఒక అవయవానికి, ఒక శరీరానికి జరిగిన దాని వలన ఆ వ్యక్తిలో మార్పు రాట్ల, స్వభావంలో మార్పు. అర్థమైందా?
ఒక వ్యక్తిలో ఒక హృదయానికి జరిగినప్పుడే ఏమొస్తుందంట, ఆ వ్యక్తిలో మార్పు వస్తుంది. అర్థమైందా? అర్థం కాలేదండి? చాలా చాలా శ్రద్ధగా ఉన్నారు, ఇక్కడ ఉంటే అర్థమవుతుంది. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గము నీ హృదయాన్ని గుచ్చుకున్నప్పుడు నీలో వచ్చే మార్పే నిజమైన సున్నతి. హల్లెలూయా. ఆ మార్పు అనేది రాకపోతే, నీ హృదయం అనే మార్పు రాకపోతే, ఆ వాక్యం అనేది నీ హృదయంలో గుచ్చుకోకపోతే అది దేవునికి నీకు ఒక నిబంధన లేదు, ఒక నిబంధనగా అది లేనట్టే. అంటే నిజమైన మారు మనసు నీకు రావాలంటే నీ హృదయానికి వాక్యము గుచ్చుకోవాలి. నా వైపు చూడండి, నీ హృదయానికి ఏమాలి? వాక్యము గుచ్చుకోవాలి. వాక్యము వలన వాక్యము నీ హృదయానికి గుచ్చుకుంటుందా? చెప్పే వాక్యం అది పొడిచినట్లు అనిపిస్తుందా? అలా అనిపించినప్పుడే అది నీ హృదయంలో ఒక మార్పు రావడానికి కారణమవుతుంది. అది హృదయ సంబంధమైన సున్నతి. ఆ నిబంధన గనక ఉంటే యేసయ్యకి నువ్వు బిడ్డవుగా, ఆయన బిడ్డగా దేవుడు నిన్ను నిబంధనలో తీసుకుంటాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆ నిబంధన లేకపోతే, నీ హృదయం ముందున్న ఆ సున్నతి అనేది జరగకపోతే ఇక నువ్వు దేవుని బిడ్డ అనడానికి రుజువు లేదు అక్కడ. అర్థమైందండి? అది ఖచ్చితంగా మనలో జరిగి తీరాలి. హల్లెలూయా. అయితే ఇంకొన్ని రకాలైన గుర్తులు నేర్చుకోవాలి, కానీ సమయం అయిపోయింది. అయినా సరే వేగంగా మనం నేర్చుకుందాం. చూడండి, గుర్తు దేనికి అంటే, గుర్తు అనేది దేనికంటే అది కొన్ని హక్కులను సూచిస్తుంది. ఏం సూచిస్తుందండి? ఇప్పుడు దేవుని బిడ్డలు అని అనిపించుకోవడానికి ఒక గుర్తు దేవుడు నిబంధన పెట్టాడు ఇక్కడ. అవునా? ఫలానా ముద్ర, ఫలానా ఉంటే, సున్నతి ఉంటే వీళ్ళు నా బిడ్డలు అనే దేవుడు ఒక గుర్తింపు అనేది వాళ్ళకి ఇవ్వడానికి ఒక గుర్తు, నిబంధన గుర్తు వేశాడు. చూడండి, గవర్నమెంట్ వాళ్ళ యొక్క గుర్తు ఉంటుంది. ఫలానా వారికి సంబంధించినది ఈ ముద్ర అని తెలియజేయడానికి ఒక గుర్తు. హల్లెలూయా. అర్థమైందండి? ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళామనుకోండి, ఏదైనా మనకి ఏదైనా అప్రూవ్ అవ్వాలంటే దానికి ఎవరి ముద్ర కావాలి? గవర్నమెంట్ యొక్క ముద్ర వేస్తే గవర్నమెంట్ ఆమోదం పొందాము అనే దానికి ఒక సూచన. హల్లెలూయా. అంటే గుర్తు ఏం తెలియజేస్తుందంటే ఒక హక్కును తెలియజేస్తుంది, లేదా ఒక అధికారాన్ని తెలియజేస్తుంది. ఫలానా వారిది ఇది అని తెలియజేయడానికి గుర్తు అనేది వాడతారు, ఒక సీల్ అనేది వాడతారు. చూడండి, ఇక్కడ బైబిల్లో ఉన్న కొన్ని గుర్తులు మనం చూద్దాం. మొదటి గుర్తు మనం చూస్తే కనుక ఆదికాండము 4వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు. ఆదికాండము అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనా కయ్యూరును చంపిన ఎడల వానికి ప్రతిదానంగా 7 అంతలు కలుగునని, మరియు ఎవడైనా కయ్యూరును కనుగొని అతనిని చంపక ఉండినట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేశాడు. ఇక్కడ యెహోవా కయ్యూరునికి ఒక గుర్తు వేశాడు. నా వైపు చూడండి అందరూ, ఇక్కడ తల్ల పైకి ఎత్తండి, ఇంకేం చదవద్దు కింద. కయ్యోను తన తమ్ముడిని ఏం చేశాడు? చంపేశాడు. తర్వాత దేవుడు కయ్యోన్ని శిక్షించాడు. అప్పుడు కయ్యోను పశ్చాత్తాపడ్డాడు. ఇక్కడ పశ్చాత్తాపడి, అయ్యా నీ సన్నిధికి రాకుండా తోలువేశావు, నేను దేశ దిమ్మరై తిరగాలి, మరి ఎవరైనా సరే నన్ను కనుగొని నన్ను చంపేస్తే ఎలాగయ్యా, నన్ను క్షమించి దయతో నాకు సహాయం చేయమని దేవుని వేడుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు, కయ్యోను అని గుర్తుపట్టి కయ్యోన్ని ఎవరైనా చంపితే వారికి శిక్ష ఎంత వస్తుందంట? 7 అంతలు వాళ్ళకి శిక్ష వస్తుందని కయ్యోని యొక్క మొహం మీద ఒక గుర్తు అనేది దేవుడు వేశాడు. ఇప్పుడు ఈ గుర్తు దేనికంటే కయ్యోనుని చంపకుండా ఉండడానికి ఒక గుర్తు అనేది దేవుడు అక్కడ వేశాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ గుర్తు, ఆ మొహం మీద గుర్తు చూసిన వారు ఎవరు కూడా కయ్యోను ఏం చేయకూడదు? చంపకూడదు. అంటే ఒక వ్యక్తి చంపకుండా ఉండే నిమిత్తము అక్కడ ఒక గుర్తు వేయబడింది. హల్లెలూయా. రెండవ గుర్తు మనం చూస్తే గనక 9వ అధ్యాయము, ఆదికాండం 9వ అధ్యాయము 13 నుంచి చదవండి. మరియు మేఘములలో నా మనస్సును ఉంచుతుంది, అది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా నుండును. భూమికి పైకి
నేను మేఘంలో రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘంలో కనబడును. ఆ ధనస్సు మేఘంలో కనబడును. అప్పుడు నాకును నీకును సమస్త జీవరాశులకు మధ్య ఉన్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును గనుక సమస్త శరీరులను నాశనం చేయుటకు అలాగూ ప్రవాహంగా నీళ్లు రావు. ఆ ధనస్సు మేఘంలో ఉండును. చూడండి, ఇక్కడ ఒక గుర్తు వేశాడు. మధ్య ఏం చేసిన ఒక నిబంధన గుర్తు ఇదే. ఏంటా గుర్తు? నిబంధన. చూడండి, వర్షం వచ్చినప్పుడు మనకేమొస్తుంది? ఇంద్రధనుస్సు వస్తుందా లేదా? రెయిన్బో. అది ఏంటంటే, ఎందుకంటే అది ఒక నిబంధన గుర్తుగా. కారణం ఏంటి? జలప్రలయం తర్వాత అందరినీ దేవుడు ఏం చేశాడు? అందరూ ఆ జలప్రలయం అందరూ కూడా చనిపోయారు. నోవహు కుటుంబం తప్ప అందరూ కూడా చనిపోయారు. మరలా నేను అది చేసిన తర్వాత దేవుడు బాధపడ్డాడంట. అది చేసిన తర్వాత దేవుడు బాధపడ్డాడు. మరలా అలాగ నేను జరగకుండా, నాకు ఒకవేళ కోపం వచ్చినా మరలా ప్రజలను నేను అలా చంపకుండా ఉండే నిమిత్తము మీకును నాకును మధ్య ఒక నిబంధనను నేను పెడుతున్నాను. ఆ నిబంధనే ఇంద్రధనుస్సు. దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు ఎప్పుడైనా దేవునికి కోపం వచ్చి ఏమండి ప్రచండమైన వర్షం కురిపిస్తాడేమో అని ఒక ఆలోచన ఏమైనా వచ్చిందనుకోండి, అప్పుడు ఆ మధ్యలో ఏమొస్తుంది అంట? ఆయన చేసిన ఆ నిబంధన ధనుస్సు గుర్తుంది కదా, అది దేవునికి కనబడి మరలా ఆలోచననైనా విరమించుకుంటాడట. అది దానికి గుర్తు. అది అర్థమైందా? మరలా అప్పటిలాగా మరలా ఏం రాకూడదని, అంత జలప్రలయం రాకుండా, మనుషులు చనిపోకుండా ఉండే నిమిత్తము జనులకు దేవుడు మధ్యలో ఒక నిబంధన పెట్టాడు. ఆ నిబంధనే ఇంద్రధనుస్సు. హల్లెలూయా. ఇది ఎందుకు ఈ గుర్తు అంటే, ప్రజలు జలప్రలయం ద్వారా నాశనం అవ్వకుండా ఉండడానికి దేవుడు ఒక నిబంధనను నియమించాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చూడండి, ఇక్కడ మనం నేర్చుకున్న గుర్తు ఫస్ట్గా అబ్రహాము వేసిన గుర్తు, అది మన హృదయానికి వేసిన గుర్తుగా కొత్త నిబంధనలో ఉండాలి మొదటిగా. రెండోది మనం చదువుకున్నాం కయ్యోను మీద వేసిన గుర్తు. కయ్యోనుని ఎవరు చంపకుండా దేవుడు ఒక గుర్తు వేశాడు. ప్రాణము పోగొట్టుకుంటే ఎవరైనా ఒకరు కయ్యని చంపకుండా వేసిన ఒక గుర్తు. ఇక్కడ మనం చూసాము, దేవుడు ప్రజలను జలము ద్వారా నాశనం చేయకుండా ఉండే నిమిత్తము, జలప్రలయం అనేది దేవుడు తన కోపాన్ని బట్టి మనుషుల మీదకి రాకుండా ఉండే నిమిత్తము ఒక ఇంద్రధనుస్సు, ఒక నిబంధనను దేవుడు అక్కడ జనులకు, దేవునికి మనకి మధ్య ఒక నిబంధనను పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందండి. 3 గుర్తులు మనం ఇప్పుడు నేర్చుకున్నాం, అవునా? తర్వాత 4వదిగా మనం నేర్చుకుంటే కనుక, 4వదిగా నిర్గమకాండము 12వ అధ్యాయం. నిర్గమకాండము 12వ అధ్యాయము 12వ వచనం. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందరి మనుషులను గాని జంతువుల్లోనే గాని తొలి సంతతి అంతయు అతను చేసి ఐగుప్తు దేవతలకు అందరికీ తీర్చదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి నిన్ను నశింప చేయక దాటిపోయేదను. ఏం చేస్తానంట చూడండి, 21 కూడా చదవండి. కాబట్టి మోషే ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబంలో చొప్పున అందులో నుండి పిల్లలను తీసుకొని పశువును వధించుడి. మరియు ఇస్సోపు కుంచె తీసుకొని పళ్ళెంలో ఉన్న రక్తంలో దాన్ని ఉంచి ద్వారబంధం పైకమ్మికని 2 నిలువ కమ్ములకును పళ్ళెంలోని రక్తమును తాకిపోవలెను. తర్వాత మీరు ఎవరినూ ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి బయట వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తును హతము చేయుటకు దేశ సంచారం చేయొచ్చు ద్వారబంధం పైకమ్మి మీదను 2 నిలువ కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. చూడండి, ఇప్పుడు ఏంటది? మిమ్మల్ని హతం చేయటకు ఎండలోకి సంహారకుని చొరబడనివ్వడు. కాబట్టి ఒక గుర్తు అనేది ఇక్కడ మీకు ఉండాలి. ఇప్పుడు ఏంటి ఆ గుర్తు? నా వైపు చూడండి. దేవుడు ఐగుప్తులో ఉన్న తొలిచూర్ల పిల్లలందరినీ కూడా చంపడానికి ఒక ప్రణాళికను వేసుకున్నాడు. ఇక్కడ ముందుగానే చెప్తున్నాడు దేవుడు మోషేకి, నేను ఐగుప్తులో ఉన్న ఆ ప్రజల యొక్క రాజుగారితో సహా మొత్తం అందరి యొక్క ప్రథమ కుమారులు నేను చంపుతాను, సంహార దూతను పంపిస్తున్నాను అన్నాడు. అయితే మీరేం చేయాలంటే,
మీ యొక్క పశువుల్లో ఒక గొర్రె పిల్ల తీసుకొని, పస్కా బలి పశువు అంటారు దాన్ని, ఒక గొర్రె పిల్లని చంపి దాని రక్తాన్ని ఒక పళ్ళెములో వేసుకొని హిస్సోపుతో దాన్ని తీసుకెళ్ళి ద్వార బంధకాల మీద ఏం చేయాలి, దాన్ని రాసేయాలి. ఏం చేయాలండి, రాయాలి. అలా రాసుకొని ఉంటే సంహార దూత వచ్చినప్పుడు ఆ రక్తపు యొక్క గుర్తు చూసి మీ గృహాల సంహార దూత దాటిపోతాడు. హల్లెలూయా. ఏం చేస్తాడంటే సంహార దూత దాటిపోతాడు. కాబట్టి ఈ రక్తము గనక ఎవరి గృహంలో గనక లేకపోతే గనక వాళ్ళ ఇళ్ళలో ఒక సంహార దూత వెళ్ళి వాళ్ళకి పెద్ద కుమారుని చంపును. ఇప్పుడు ఒక నిబంధన, ఇది ఒక నిబంధన, ఒక గుర్తు అనేది ఇక్కడ దేవుడు మోషేకి ఇశ్రాయేల్ జనాంగానికి చెప్తున్నాడు. ఇక్కడ సంహార దూత వచ్చి వాళ్ళ గృహాల్లోకి వచ్చి, వాళ్ళ గృహాల్లోకి రాకుండా, వాళ్ళ గృహాలకు వచ్చి వాళ్ళ బిడ్డలను చంపకుండా ఉండి నిమిత్తము గొర్రె పిల్ల రక్తం అనే గుర్తు ఉండాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఏం గుర్తు ఉండాలండి? గొర్రె పిల్ల రక్తము గుర్తు ఉండాలి. ఆ గొర్రె పిల్ల రక్తం అనే గుర్తు ఉంటే సంహార దూత వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళడు, వాళ్ళ ఇల్లు దాటి వెళ్ళిపోతాడంట. అదే కొత్త నిబంధనకు వచ్చేసరికి మొదటి యోహాను మొదటి పత్రిక 1:5 నుంచి 7 వచనం చదవండి. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు. ఆయనతో కూడా సహవాసం కలవాలని చెప్పుకొని చీకటిగా నడిచిన యెడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకూడదు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన యెడల మనము అన్యుల సహవాసం కలవాలమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుందంట? పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ గొర్రె పిల్ల, పస్కా గొర్రె పిల్ల ఎవరంటే మన ప్రభు అయిన యేసయ్య. నా వైపు చూడండి. ఇప్పుడు యేసయ్య సిలువలో కాచిన రక్తము మన మీద గుర్తుగా ఉన్నది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్య రక్తము ఎవరి మీద గుర్తుగా ఉంటే వాళ్ళ జోలికి ఎవరు రారు? సంహార దూత వాళ్ళ ఇళ్ళలోకి రాడు. రెండవది ఏంటో సార్, యేసు రక్తము మన మీద ఉన్నప్పుడు మనము పవిత్రులుగా మార్చబడతాం, లేదా నరకానికి వెళ్లకుండా మనం ఏమవుతామంటే రక్షింపబడతాం. హల్లెలూయా. ఇప్పుడు నాలుగవదిగా గుర్తు ఏమి గుర్తు అంటే యేసయ్య రక్తం అనే గుర్తు మన మీద ఉండాలి. ఏముండాలి? అక్కడ పాత నిబంధన కాలంలో ఒక గొర్రెపిల్ల, పస్కా బలి గొర్రెపిల్ల యొక్క రక్తము. కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసయ్య రక్తము. ఇప్పుడు యేసు రక్తం ఏం చేస్తుందంటే మనస్సాక్షి శుద్ధి చేస్తుంది. ఏం చేస్తుందండి? యేసయ్య రక్తము పాపము నుంచి మనల్ని పవిత్రులుగా మారుస్తుంది. యేసయ్య రక్తము మనల్ని దేవునికి సమీపస్తులుగా చేస్తుంది. ఏం చేస్తుంది యేసయ్య రక్తము? అలాగే యేసయ్య రక్తం ఏం చేస్తుందంటే మనలను దేవుని యొక్క సన్నిధిలో నిలబెడుతుంది. హల్లెలూయా. అంటే ఒక నిర్దోషిగా నిన్ను ఎంచుతుంది. హల్లెలూయా. యేసయ్య రక్తము నువ్వు దేవుని బిడ్డ అని ఒక రుజువు చేయబడుతుంది. అర్థమైందంటే అలాగ మనకు ఏ గుర్తుండాలి? యేసయ్య రక్తం అనే గుర్తు ఉండదు గాక. హల్లెలూయా. కొంత సమయం ఎక్కువైనా సరే మీరు మరి ముగించాలి. ఇంకొక 2 మాటలు మాత్రమే ఉన్నాయి, చెప్పి ముగిస్తాను. నాకు క్షమించండి, సమయం ఒక పావుగంట ఎక్స్ట్రా అయింది. తర్వాత యొక్క ముద్ర, ఇంకొక ముద్ర గురించి మనం నేర్చుకుంటే కనుక ఎఫెసీ పత్రిక 1:12. ఎఫెసీ పత్రిక. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమను కీర్తి కలుగ చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యంగా ఏర్పరచును. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యములకు అనగా ఈ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడింది. దేని చేత ముద్రించబడుతున్నామంట? ఎందుకంట? మీరు సత్యవాక్యమునకు అనగా మీ రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడుతున్నారు. దేని చేత ముద్రించబడుతున్నామంట? ఆత్మ. దాన్ని ఏమన్నాడంటే తర్వాత సంచి కరువు అన్నారు.
ఏమన్నారు చూడండి తర్వాత వచ్చిన దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగుటకును ఈ ఆత్మ నాకు స్వాస్థ్యముగాను స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. స్వాస్థ్యముకు ఎవరి స్వాస్థ్యమునకు చెప్పాలి? యేసయ్య స్వాస్థ్యమునకు ఎలా ఉన్నాడంట? సంచకరువు అంటే అర్థమైంది సంచుల కరువు అని కాదు, గుర్తుపెట్టుకో. ఎవరిది ఫోన్ అది? సంచకరువు అంటే ఏంటో తెలుసా? అడ్వాన్స్. ఇప్పుడు మనం ఏదైనా ఒక స్థలం కొన్నప్పుడు ముందుగా ఏమిస్తాం? స్థలం మనకు నచ్చినప్పుడు మొత్తం డబ్బులు ఇస్తారా? స్టార్టింగ్ ఇవ్వరు, కొంత ఏమిస్తారంటే అడ్వాన్స్ ఇస్తారు. ఎందుకు ఈ అడ్వాన్సు? ఇప్పుడు ఒక స్థలం కొంటాక మనం వెళ్ళామండి, మనందరం కలిసి మన మందిరానికి, వెంకటాపురం మందిరానికి స్థలం కొంటాకి వెళ్ళాం. ఒక్కలామేం చెప్పలేం లేదా? విశ్వాసం లేదా? ఎవరైనా చెప్తారేమోనని కావాలనే చెప్పా, కానీ ఒక్కరు కూడా ఆమె చెప్పట్లా. ఇప్పుడు మనం వెంకటాపురం స్థలం కొనడానికి వెళ్ళాం, ఇప్పుడు ఏం చెప్పట్లేదు? రెండోసారి కూడా చెప్పరా? మీరు కొనుక్కొని మాకేంటంటారా? సరే, అక్కడికి వెళ్తే ఒక స్థలం మనం చూసాం, నచ్చింది అనుకోండి, అప్పుడు ఏమిస్తాం? అక్కడ ఇప్పుడు 10 లక్షల స్థలం అనుకోండి, దేవుడు మనకి ఇచ్చాను కాక 10 లక్షలు, అప్పుడు 1 లక్ష 2 లక్షలు మనం ఏం చేస్తాం? అడ్వాన్స్ ఇస్తాం. ఈ అడ్వాన్స్ దేనికంటే అది ఇంకెవరో కొనకుండా ఉండడానికి, అది మన కిందే ఉందని తెలియజేయడానికి. అవునా? అడ్వాన్స్ ఇస్తాం. ఈ అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత అది వేరే వాళ్ళకి ఎవరికి కూడా వెళ్ళదు. అలాగే అడ్వాన్స్ అనేది సంచకరువు. దేవునికి స్తోత్రం కలుగు. ఆత్మ చేత ముద్రిస్తున్నాడు. వీళ్ళు దేవుని యొక్క స్వాస్థానికి వారసులుగా ఎంపిక చేయబడ్డారు. వీళ్ళు దేవుని యొక్క స్వాస్థానికి వారసులుగా వీళ్ళకి దీన్ని ఇస్తున్నానని ముందుగానే దేవుడు అడ్వాన్స్ గా సంచకరువుగా దేవుని ఆత్మ చేత మనల్ని ముద్రించాడు. గట్టిగా చెప్పలు కొట్టి ప్రభువుని కనపడాలి. హల్లెలూయా. అంటే మనం పొందబోయే స్వాస్థానికి ముందుగానే దేవుడు ఆత్మ చేత సంచకరువుగా చేశాడంట. దేవుని ఆత్మ చేత సంచకరువుగా ముందుగానే దానికి అంటే అడ్వాన్స్ గా ఆయన ముద్రించాడు. అంటే ఇప్పుడు మనం ఏంటి? ఆల్రెడీ ఇప్పుడు అడ్వాన్స్ చెప్పాలి, పరలోకానికి అడ్వాన్స్ అనేది అయిపోయింది, ముద్రించాడు కదా ఆత్మ దేవుడు మనందరినీ ముద్రిస్తే అడ్వాన్స్ అయిపోయింది. ఇక పూర్తిగా మనం ఇచ్చి దాని స్వాధీనం ఏది? స్వాస్థ్యమును మనము అందుని పొందుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరి మాట మనం చెప్పి ముగిద్దాం. ప్రకటన గ్రంథము 9 చివరి ముద్ర. ప్రకటన గ్రంథం 9 2 నుంచి 4. ప్రకటన అంటే చివరి గ్రంథం. అతడు అగాధము తెరవగా పెద్ద కొలుముల నుండి లేచి పొగ వంటి పొగ ఆ అగాధముల నుండి లేచెను. ఆ అగాధంలోని పొగ చేత సూర్యుని వాయుమండలమును చీకటి కమ్మెను. ఆ పొగల నుండి మిడతలు భూమికి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలం ఇవ్వబడెను. మరియు నొసలయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమికైనా గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షముకైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇవ్వబడెను. మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు, కానీ 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడెను. ఇప్పుడు ఎవరికంటే మరియు నొసల మీద దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమి మీద ఉన్న గడ్డికైనాను ఏ మొక్కకైనా మరి ఏ వృక్షముకైనాను హాని కలగ చేయకూడదని వారికి ఆజ్ఞ. ఇప్పుడు ఒక ముద్ర, ఏ ముద్ర? నొసల యందు దేవుని ముద్ర లేని మనుషులకే. ఇప్పుడు ఎవరికి హాని? దేవుని యొక్క ముద్ర నొసల మీద లేని వారికి. ఇక 2 రకాలైన ముద్రలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. దేవుని ముద్ర కలిగిన వారు ఉన్నారు, అలాగే దేవుని ముద్ర లేని సాతాను ముద్ర కలిగిన వారు కూడా ఉన్నారు. చూడండి, పదమూడవ అధ్యాయము ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 17 నుంచి చదవండి. 17 నుంచి. కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అందరూ ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్యైనను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారం లేకున్నట్లు అది వారిని బలవంతం చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనివ్వు, అది ఒక మనిషి సంఖ్యయే. ఆ సంఖ్య 666.
ఇందులో జ్ఞానం కలదు. చూడండి 600. ఇక్కడ ఒక ముద్ర ఉంది, అక్కడ ఒక ముద్ర. ఇందాక మనం చదివిన వేదంలో దేవుని ముద్ర ఉంది. ఇది చేతి మీద కానీ చూడాలి. ఇటు అందరూ ఏంటంటే అలసిపోయినట్టు కూర్చున్నారు. ఇటు అందరూ నా వైపు చూడండి. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. అలసిపోయారంటే అప్పుడే టైం అయిపోయిందనా, ఆకలేస్తున్నానా చెప్పి ముగిస్తా. ఇప్పుడు 2 రకాలైన ముద్రలు నేర్చుకోకపోతే ఎలా మరి? ఇక్కడ 666 ముద్ర ఉంది, సాతాను సంబంధమైన ముద్ర. అది చేతి మీద కానీ నర్సుల మీద కానీ. అది కనుక వేసుకోకపోతే క్రయ విక్రయాలు ఉండవు, అమ్మడాలు కొనడాలు మనకి ఉండవు. అలాగే అదే సమయంలో దేవుని ముద్ర కలిగిన వారు కూడా ఉన్నారు. కింద మనం 14లో చూస్తే, మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సీయోను పర్వతం మీద నిలబడి ఉండెను. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసలు యందు లిఖించబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. దేవునికి స్తోత్రము కలుగును గాక. చివరిగా మనం ఏ ముద్ర కలిగి ఉండాలంటే దేవుని యొక్క ముద్రను మనం కలిగిన వారిగా ఉందము గాక. సాతాను ముద్ర ఉంది, దేవుని ముద్ర ఉంది. చూడండి, నిబంధన అనగా గుర్తు అని మనం నేర్చుకున్నాం. ఏ నిబంధన మనకు ఉండాలి అంటే కనుక దేవునికి మనకి మధ్య దోషములు ఉండకూడదు, దేవునికి మనకి మధ్య మనుషులు ఉండకూడదు, దేవునికి మనకి మధ్య వస్తువులు ఉండకూడదు, దేవునికి మనకి మధ్య నిబంధన ఉండుగాక. హల్లెలూయా. ఎలాంటి నిబంధన మనకు ఉండాలి? యేసు రక్తము అనే నిబంధన ఉండాలి, హృదయం మందు సున్నతి అనే నిబంధన ఉండాలి. అలాగే మూడవదిగా మన నుదట్ల మీద దేవుని యొక్క నామము ముద్రించబడి ఉండాలి. అలాగే ఆత్మ చేత మనము ముద్రించబడిన వారిగా ఉండాలి. 4 రకాలైన ముద్రలు మనకు ఖచ్చితంగా ఉండాలి. ఇంకా మనం 2 ముద్రల గురించి మనం నేర్చుకున్నాం. ఇంద్రధనుస్సు అనే ముద్ర, కయ్యూను మీద వేసిన ముద్ర కూడా మనము నేర్చుకున్నాం. కాబట్టి నిబంధన అనేది ఖచ్చితంగా మనకు ఉంటేనే దేవుడు ఆ నిబంధన జ్ఞాపకం చేసుకొని మన జీవితాల్లో దేవుని కార్యాలు చేయను గాక. హల్లెలూయా. యేసు రక్తం అనే ముద్ర నీకు ఉండాలి, హృదయం మందు సున్నతి అనే ముద్ర నీకు ఉండాలి, ఆత్మచేత ముద్ర నీకు ఉండాలి, దేవుని నామం అనే ముద్ర నీకు ఉండాలి. ఈ ముద్రలు మనకు ఉండును గాక. ఈ నిబంధనలో మనం నిలబడదుము గాక. దేవునికి మనకి నీ మధ్య నిబంధన ఉండును గాక. ఎందుకు నిబంధన అంటే దేవుడు మన అత్యధికంగా అభివృద్ధి చేయడానికి అని దేవుడు మాట్లాడాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.